నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనందరాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రంపచోడవరం యూత్ సెంటర్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి ట్రస్ట్ ద్వారా ఆ పనులకు సేవలు అందిస్తామని వెల్లడి. గ్రీన్ ఎనర్జీకి రాయలసీమ అత్యంత అనుకూలమైన ప్రాంతమన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. ప్రకాశం జిల్లా పొన్నలూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసిన మంత్రి డిబివి స్వామి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో 29 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిఎస్ఎల్ అండ్ జిఎస్ఆర్ హాస్పిటల్స్ సహకారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం యూత్ సెంటర్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ముందుగా సీతపల్లిలో శ్రీ గడి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుండి రంపచోడవరం చేరుకున్న భువనేశ్వరికి కొమ్ము నృత్యంతో ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే శిరీష దేవ్తో కలిసి ప్రారంభించి వైద్య పరీక్షల కోసం వచ్చిన వారి వద్దకెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసు వారు సహకరించండి ప్లీజ్. చెక్ చేశారు వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారా చేస్తారు they're showing me very nice to be ఎట్లా రామారావు గారు నమ్మారో, నందమూరి తారక రామారావు గారు మానవ సేవే మాధవ సేవ, ప్రజలే దేవుళ్ళు అన్ని నమ్మి ప్రజల కోసం వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండాలని ఆయన చాలా సేవా కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు. అట్లానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ స్ఫూర్తితో ఆయన ఈ ట్రస్ట్ అనేది ప్రారంభించి అది ముందుకు తీసుకెళ్లారు. ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకున్నారు ప్రజలకి సేవా కార్యక్రమాలు అందేటట్టుగా మనం ఈ ట్రస్ట్ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. అట్లానే నేను మేనేజింగ్ ట్రస్టీగా ఆ ట్రస్ట్ ద్వారా ఆయన ఏమి అనుకున్నారో అదే కాకుండా ప్రజలకి ఏది అవసరమో, ఎప్పుడు ఏది అవసరం ఉన్నప్పుడు మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు ప్రజలకి సేవా కార్యక్రమాల్లో మేము ఎప్పుడు ఉంటాము. ఈ మెడికల్ హెల్త్ క్యాంప్ గాని, చదువు గాని, మహిళా శక్తికి వాళ్ళకి ఏది చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో అని అవన్నీ ఆలోచించి అవన్నీ ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఇవాళ అట్లానే మీ అందరికి ఈ హెల్త్ క్యాంప్ అనేది మీకు అందుబాటులో ఉండాలి. మేము చాలా క్యాంపులు చేస్తున్నాము, కానీ మాకు తట్టింది ట్రైబల్ ఏరియాస్, గిరిజన ప్రాంతాలకి మనం వెళ్ళాలి, మన అందుబాటులో ఉండాలి. వాళ్ళకి ఏది అవసరమో అది చూసి ఏది మనం అప్పటికప్పుడు ఏది మనం చేయగలము, మందులు ఇప్పుడు డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ అప్పటికప్పుడు మేము ఆలోచించి అవి మీకు అందజేయగలం. కానీ దాని తర్వాత మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మేము తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, కార్పొరేట్ హాస్పిటల్ కానీ మిమ్మల్ని అందరినీ రికమెండ్ చేసి అక్కడికి పంపించాలని మేము నిశ్చయించుకున్నాం. ఇవన్నీ మేము చేయగలం అంటే అది ఒక్కల వల్ల కాదు. ఇప్పుడు మా ట్రస్ట్ అనేది ఎస్పెషలీ మా ట్రస్ట్ నమ్మి ఇక్కడికి వచ్చిన డాక్టర్లు, నర్సులు, సిబ్బందులు, మీడియా ప్రతినిధులు అందరికీ మా హృదయపూర్వక ట్రస్ట్ తరఫున మీ అందరికి కూడా నా కృతజ్ఞత. ఎన్టీ రామారావు గారి పేరు మీద ఈ రోజు చాలా సర్వీసెస్ మనకు తెలియకుండానే చాలా ప్రజలు పొందుకొని ఉన్నారు. అమ్మ మీకు ఒకటి చెప్పాలి, మా ఏజెన్సీ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా
ఎన్టీ రామారావు గారు వచ్చి ఇక్కడ బస చేయడం జరిగింది. బురదకోట ఆ ప్రాంతంలో అక్కడ ఒక నైట్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క జీవన పరిస్థితి అంతా కూడా చూశారంట. చూసి గిరిజనులు చాలా వెనకబడి ఉన్నారు, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో జీడి మామిడి మొక్కలు, క్యాషూ ట్రీస్ మాకి మొక్కల్ని ఇచ్చి వాటి పెంచుకోవడానికి కూడా ఆయనే బియ్యము, దుప్పట్లని ఇవన్నీ ఇచ్చి మాకు ఎంతో ప్రోత్సహించారు. ఈ రోజు మా రంపచోడవరంలో అరకులో కాఫీ ఎలాగో అలాగే రంపచోడవరంలో క్యాషూ ఎక్కువ అమ్మ. వాటి ద్వారా ఈ రోజు మా ప్రజలందరూ కూడా జీవనం సాగిస్తా ఉన్నాం. అవి పండించుకొని అవి అమ్ముకొని మేము బ్రతుకుతా ఉన్నాం. అది కేవలం ఎన్టీ రామారావు గారు మాకు ఇచ్చినటువంటి బ్రతుకు తెరువని ఈ రోజు సందర్భంగా ఆయన పుత్రికగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా కనీసం వాళ్ళు కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు అనే ఉద్దేశంతో గూడు కూడు నీడ అనేటువంటి ఒక దృక్పథంతో ఈ రోజు పేద ప్రజలందరూ కూడా గిరిజనులందరూ కూడా పక్క గృహాలు కూడా మంజూరు చేయడం జరిగింది. తక్కువ రేటుకే చేనేత వస్త్రాలు ఇవ్వడం జరిగింది. కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు మా పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఆయన చేసినటువంటి దృక్పథంలో భాగస్వాములు అవి ఈ రోజు మా ప్రాంతం చాలా మటుకు డెవలప్ అయిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ తిరుపతి నగరంలో పర్యటించారు. ఏపీఎస్బీడీసీఎల్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఎనర్జీ ఎగ్జిబిషన్కు హాజరైన మంత్రి విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలను ఆసక్తిగా తిలకించారు. ఇంధన పొదుపు, గ్రీన్ ఎనర్జీ, స్మార్ట్ టెక్నాలజీలపై ఆధారపడి రూపొందించిన ప్రాజెక్టుల వివరాలు విద్యార్థులు స్వయంగా మంత్రికి వివరించారు. విద్యార్థుల్లో కనిపించిన సృజనాత్మకతను మంత్రి ప్రశంసిస్తూ భవిష్యత్తు ఇంధన రంగానికి ఇవి నిర్దేశకంగా నిలుస్తాయని అన్నారు. ఎగ్జిబిషన్ సందర్భంగా పీఎం సూర్యఘర్ కుసుమ్ స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒకసారి కేంద్ర మంత్రి గారు కూడా రావడం జరిగింది. ఎల్ఈడి బల్బులు వాడాలని, అదేవిధంగా ఐఎస్ఐ పంప్ సెట్లు ఏ విధంగా వాడాలని ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఈ మధ్య కొత్తగా మనం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల మీద కూడా 20 లక్షల సోలార్ పీఎం సూర్యఘర్ ద్వారా చేయాలనే కార్యక్రమం. అదేవిధంగా వ్యవసాయానికి పీఎం కుసుమ్ ద్వారా అగ్రికల్చర్ పంప్ సెట్లు పెట్టి వీటన్నిటి ద్వారా ఎనర్జీ సేవ్ చేయాలి, ప్లస్ పొల్యూషన్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. ఇవాళ చాలా పెద్ద ఎత్తున స్కూల్స్ నుంచి వచ్చి పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. నేను, సీఎండీ గారు, మన ఎమ్మెల్యేస్ అందరం కూడా వచ్చి పిల్లలతోటి దాదాపు గంట నుంచి వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా చూసి ఏ విధంగా చేశారని చూసి వాళ్ళకు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా ఎనర్జీ సేవింగ్ మీద అవగాహన పెరగటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇట్లాంటి అన్ని చోట్ల జరగాలి, అన్ని స్కూల్స్లో కూడా మరింత ఎక్కువగా జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కంపెనీలు ఎవరు కొనసాగిస్తాం లేదు, చాలా పారదర్శకంగా 5 స్టార్ ట్రాన్స్ఫార్మర్లు నాణ్యతతో కూడినవి మాత్రమే ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. రేట్లు కూడా గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన రేట్లకి ఈ ప్రభుత్వం కొనుగోలు చేసే రేట్లకి ప్రతి ట్రాన్స్ఫార్మర్ కానీ పోల్స్ కానీ అన్నిటిని కూడా మీరు చూడండి, చాలా పారదర్శకంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం ఎనర్జీ సేవింగే కాదు, మనం కరెంటు కూడా తక్కువ రేటుకు రైతులకు అందించాలనే ఉద్దేశంతో, రైతులు కానీ ప్రజలు కానీ అందించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 13 పైసలు తగ్గించామన్నమాట. ఈ సంవత్సరం దేశ చరిత్రలో ఎక్కడ కూడా 13 పైసలు కరెంటు తగ్గించిన చరిత్ర ఎక్కర్లేదు, మనమే తగ్గించాం. గత ప్రభుత్వం లాగా ఎట్లా పడితే అట్లా ఎనర్జీని కొనుగోలు చేసి బయట నుంచి కొనుగోలు చేసి విపరీతమైన భారం వేశారు. మేము ఎక్కడ కూడా ఎనర్జీని కొనుగోలు విపరీతంగా తగ్గించి మనకున్న వాటిలో మనకున్న హైడల్ కానీ, మనకున్న థర్మల్ కానీ, అదేవిధంగా మనకున్న సోలార్ని కానీ, మనకున్న సిస్టమ్స్ అన్నింటిని కూడా ఇంప్రూవ్ చేసుకుంటా పవర్ని ప్రజల మీద ఎక్కువ భారం పడకుండా చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. అందుకనే ఈ సంవత్సరం మళ్ళీ సూర్యఘర్ తీసుకున్నాం. ఇళ్ళ మీద రూఫ్ టాప్ అందరు వేసుకోవాలని తీసుకున్నాం. పీఎం కుసుమ్ కూడా తీసుకున్నాం. 11 kV సబ్స్టేషన్ దగ్గర, 11 kV లైన్స్ దగ్గర, 33 kV సబ్స్టేషన్స్ దగ్గర పీఎం కుసుమ్ పెట్టి తద్వారా పవర్ లాసెస్ తగ్గించేసి ఎక్కువ నాణ్యమైన పవర్ ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండల కేంద్రంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి డోలాశ్రీ బాలవీరంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజబాబు పాల్గొన్నారు. పొన్నలూరు గ్రామంలోని కుంట కాలనీలో 25 లక్షలతో, ఎస్సీ కాలనీలో 15 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్, సైడ్ కాలువలు ప్రారంభించారు. అనంతరం గంగిరెడ్డి కాలనీలో 25 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు, సైడ్ కాలువకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డిపిఓ శ్రీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొన్నలూరులో
వచ్చినప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీ నిర్వహించాం. ప్రజల్లో అవగాహన కలిగించేదానికి ఈ కార్యక్రమాన్ని ఒక ఆనవాయితీగా ఈ రోజున తీసుకుంటా ఉన్నాం. దాంతోపాటు గ్రామంలో చేపడుతున్నటువంటి 50 లక్షల పైచిలుకున్నటువంటి సిమెంట్ రోడ్ల నిర్మాణాలుకి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమం కూడా జరగడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారు ఈరోజు ఇక్కడ మన దగ్గర రావడం చాలా సంతోషం. ఎందుకంటే సమస్యలతో పాటు ప్రత్యక్షంగా చేయాల్సినటువంటి వాటికి కూడా వారి సహకారం కూడా చాలా అవసరం. ఇక్కడ చూసిన తర్వాత ప్రజల్లో అవగాహన కలిగిస్తా ఉన్నారు. తడి చెత్త, పొడి చెత్త. నేను కలెక్టర్ గారు 4-5 ఇళ్లకు పోయాం. వాళ్ళు అడిగాం, ఏందేమ్మా ఇదంటే ఇది మళ్ళీ బయటకు ఇచ్చేస్తారు, ఇది వేరు చేస్తే మంచిదంటే అవగాహన కల్పించినందుకు సిబ్బందికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మనకి మిగిలిపోయినటువంటి నిల్వ ఉన్నటువంటి పాత రోజుల్లో ప్రతిదీ కూడా దెబ్బలు పెట్టుకోవటం, వాటిలో కుళ్ళి ఎరువుగా మార్చుకోవటం, ఆ ఎరువును చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. తర్వాత క్రమంలో ఇళ్ల మన నాగరికత పెరిగిన తర్వాత అవి ఎక్కడంటే అక్కడ వేసుకోవడం ఇబ్బంది అయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి విడిపా చేస్తే దేనికదే ఏదైతే ప్లాస్టిక్ ఉన్నాయో వీటన్నిటి కూడా రీసైక్లింగ్ పంపించడం, వాటి ద్వారా మనకి ఉపయోగపడేటువంటి వస్తువులు కానీ ఇంకోటి కూడా కమ్యూనిటీకి ఉపయోగపడే కూడా చేస్తూ ఉన్నారు. దాంతోపాటు పాత ఇనుము ఇవన్నీ కూడా తీసుకెళ్లి కరిగించేసే పరిస్థితులు చేస్తూ ఉన్నారు. మనకి ఉపయోగం లేకుండా నిల్వ పెట్టుకుంటే వాటిలో ఏదో ఒకటి పాములో తేడులోకి వచ్చి మనల్ని కలిసి కాటేసే పరిస్థితులు కూడా ఉన్న పరిస్థితి. అలా కాకుండా మిగిలినటువంటి కూరగాయలు, ఆకులు, పేపర్లు ఇలాంటి వాటిని కూడా వేరే విధంగా చేసిన వల్ల చెత్తగా మార్చేదానికి మనకున్నటువంటి వేస్ట్ మనం వాటితో సంపద తయారు చేసే కార్యక్రమంలో వాటి కూడా ఉపయోగపడతా ఉన్నాం. దీంతోపాటు గ్రామాల్లో ఇక్కడ మనం చూసుకుంటే 2019కి ముందు సిమెంట్ రోడ్ల నిర్మాణం విపరీతంగా చేయడం జరిగింది. తర్వాత ఆగిపోయి ఇప్పుడు ప్రజలు కాలువలు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చాలా లాస్ట్ టైం ఇప్పుడు కలిపి నియోజకవర్గంలో దాదాపుగా ఒక 25 కోట్ల వరకు కాలువలకి రోడ్డుకి కేటాయించుకోవడం జరిగింది. ఇక్కడ వారికి కూడా నేను చెప్తున్నాను, రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తిగా మనం డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనం పూర్తి చేస్తాం తెలియజేస్తా ఉన్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ఎవ్రీ మంత్ 3rd సాటర్డే మనకి జరుగుతుంది. లాస్ట్ సాటర్డే జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈసారి మనకి ఇచ్చినటువంటి థీమ్ ప్రకారం ఏంటంటే రీసైక్లింగ్, తర్వాత ఏంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఈ తర్వాత సర్క్యులర్ ఎకానమీ, ఈ మూడింటిని మిళితం చేసుకుని ఒక కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. అందులో భాగంగా ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త అనేది సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. సో హౌస్ హోల్డ్లో జనరేట్ అయినటువంటి ఏదైతే మనకి గార్బేజ్ ఉంటుందో అదంతా కూడా తడి చెట్టు కింద ఇస్తే అదేమో మనకి వెర్మి కంపోస్ట్ కింద వెళ్ళి మన దానికి న్యూట్రియంట్ కింద యూజ్ చేయడం. అదేవిధంగా పొడి చెత్తకు సంబంధించిన ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ దాన్ని ప్రొటెక్షన్లోకి తేవడం. సో ఎక్కడ కూడా ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది లేకోకుండా చేయాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. చాలా ప్రతి నెల కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ఈ ఊరు రావడం జరిగింది. ఇక్కడ కొన్ని హౌసెస్ను కూడా గౌరవ మంత్రివర్యులు మేము విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంచి అవగాహన ఉంది ప్రజలందరికీ కూడా ఈ తడి చెట్టు మీద, పొడి చెత్త మీద ఉంది. అదేవిధంగా రెగ్యులర్గా కూడా శానిటేషన్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి వస్తున్నారని కూడా చెప్పారు. చాలా సంతోషం. సో అందులో రెండవ కార్యక్రమం ఏంటంటే ముస్తాబ్ అనే కార్యక్రమం. ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని వెరీ రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక జిల్లాలో తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే ఇది కూడా ఒక స్వచ్ఛాంధ్రలో ఒక భాగమే. ఎందుచేతంటే పిల్లలు శుభ్రంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ, తర్వాత వచ్చినప్పుడు కానీ హ్యాండ్స్ క్లీన్ పెట్టుకోవాలి, చేతులు బాగా కడుక్కోవాలి, వాళ్ళు ధరిస్తున్నటువంటి దుస్తులు కూడా నీట్గా ఉండాలి, తర్వాత తల దూకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే చిన్నగా అవ్వచ్చు కానీ చాలా ప్రభావితమైనవి. ఎప్పుడైతే మనకి హైజీన్గా ఉంటామో, శుభ్రంగా ఉంటామో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.